వాళ్ళకేమి బాధ్యతలు ఉండవా? ఇప్పుడు ఇప్పుడైతే షర్మిలకి, ఇంతకు ముందు అయితే డీప్ ఫేక్ వీడియోస్ అంటూ వచ్చాయి. అవును, చాలా అంతకుముందు మంది ఈ మీద మధ్య వచ్చాయి. చాలా మంది మీద వచ్చాయి. అంతకుముందు ఇంకా చాలా మంది మీద ఆంధ్రాలోనే చాలా చాలా కంప్లైంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. ఇట్లా ఆ, ఎవరు గన ఎదిరిస్తుంటే వాళ్ళ మీద ఆ, ఇట్లా ఇండిసెంట్ గా మాట్లాడడము. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. సో ఇట్లా సంబడి హ్యాస్ టు పుట్ స్టాప్ టు దిస్. ఇది నేను కంప్లైంట్ చేసినంత మాత్రం ఆగిపోతుంది, దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పట్లేదు. బట్ మన వంతు మనం చేయాలి. మనము మన వరకు వచ్చినా కూడా మనం చేయకపోతే ఇంకా ఎట్లా ఎట్లా అవుతుంది? సో మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. యా, డెఫినెట్గా అది మీరు ఆ స్థాయిలో పోరాటం చేస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న వాటికి కంగు తింటారని నేను కూడా అనుకోను. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కూడా అవసరం. మీరు అన్నట్టు ఎక్స్పోజ్ చేయకపోతే ఇంకా దానికి లిమిట్స్ అంటూ ఉండవు. అయితే ఇక్కడ ఎలాగైతే ఇది కుటుంబ సభ్యులు లేకపోతే బంధువర్గంలోని రాజకీయపరమైన కుట్రే మా నాన్న హత్యకు కారణమని చెప్పి మీరు ఎలాగైతే వాదించారో పోరాడుతున్నారో, ఇప్పుడు ఇది కూడా కుటుంబ సభ్యులు లేదా బంధువుల వైపు నుంచి జరిపిస్తున్న ప్రచారంగానే మీరు భావిస్తున్నారా? ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి స్వయంగా భారతిరెడ్డి గారి పిఏగా తెలుస్తోంది. సో అలా బంధువర్గాల్లో వ్యక్తులు చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఎవరు చేయిస్తున్నారా అన్నది నాకు తెలియదండి. ఓకే. చేయించే